హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైనా తెల్లగా రావడం ఖాయం. మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది సహజం కూడా. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా రిజల్ట్ తాత్కాలికమే. అలా కాకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే ముఖం అందంగా మెరవడమే కాకుండా ఖర్చు కూడా చాలా చాలా తక్కువ అవుతుంది. సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందుగా బ్యూటీ పార్లర్కి పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ చిట్కా పాటిస్తే అసలు బ్యూటీ పార్లర్ చుట్టూ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ చిట్కాకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఇబ్బంది కూడా లేదు. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకింటిలో అందుబాటులో ఉండేవే. ఈ చిట్కా పాటిస్తే ముఖం అందంగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. మనం ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఒకటి కాఫీ పొడి, రెండోది తేనె. ఈ రెండు సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకుందాం. తేనెలో సహజసిద్ధమైన ఔషధ గుణాలు ఉండటం వలన చర్మ సౌందర్యంలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల తేనెను ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. చర్మానికి సహజతత్వాన్ని అందించడంతో పాటు ముఖం మీద నలుపు, మొటిమలు, మచ్చలు, ముడతలు నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనె ఒక సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. తేనె ఆర్గానిక్ తేనె వాడితే బెటర్. మనం ఇక్కడ మామూలు కంపెనీ తేనెను వాడుతున్నాము. ఇక రెండో ఇంగ్రీడియంట్ కాఫీ పొడి. కాఫీ పొడి అద్భుతమైన న్యాచురల్ స్కిన్ ఎక్స్ప్లోయిట్ ఏజెంట్గా పనిచేస్తుంది. చర్మం మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది. దాంతో చర్మంలో డల్ మరియు డ్రై ప్యాచెస్ తొలగిపోతాయి. కాఫీ పౌడర్ చర్మంలో మలినాలను మరియు మైక్రోబ్స్ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్క్రబ్లా పనిచేస్తుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి. ఖాళీ బౌల్లో 1 స్పూన్ తేనె తీసుకోవాలి. తేనె మనం ఏ కంపెనీ అయినా వాడవచ్చు. ఆర్గానిక్ తేనె అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1 స్పూన్ తేనెలో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. తేనె, కాఫీ పౌడర్ బాగా కలిసేలా కలపాలి. తేనెలో కాఫీ పౌడర్ తొందరగానే కలిసిపోతుంది. చూసారుగా, కలిపేస్తున్నాం. తేనె, కాఫీ పౌడర్ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ముందుగా అప్లై చేయడానికి ముందు ముఖం శుభ్రంగా కడుక్కొని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేయాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. వారానికి 2 సార్లు చేయలేని వారు వారానికి 1 సారి చేసినా పర్వాలేదు. ఏదైనా ఫంక్షన్ వెళ్ళటానికి 1 గంట ముందు చేస్తే ముఖం మెరుస్తూ ఉంటుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ చిట్కాను ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఉదయమైనా రాత్రైనా ప్యాక్ వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. తేనెలో ఉన్న సహజసిద్ధమైన గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కాఫీ పౌడర్ కూడా మంచి ఎక్స్ప్లోయిట్గా పనిచేస్తుంది. కాబట్టి తేనె, కాఫీ పౌడర్ 2 చర్మం మీద ఎఫెక్టివ్గా పనిచేయటం వలన చర్మం మీద ఉన్న నలుపు అంతా తొలగిపోయి ముఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ చిట్కాని మీరు ట్రై చేయండి. ఈ చిట్కా కోసం మనం ఖర్చు పెట్టాల్సింది ₹5 మాత్రమే. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కూడా ఈ తేనె, కాఫీ పౌడర్తో ప్యాక్ వేసుకుని ముఖం తెల్లగా మెరిసేలా చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.